హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1208కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను మీవి 4S16 సౌండ్ బార్ అన్బాక్స్ అయితే చేశాను. ఇది ఒక మినీ సౌండ్ బార్ అనమాట. సో ల్యాప్టాప్స్, పీసీ, టీవీ, మొబైల్ ఫోన్స్ వీటితో కనెక్ట్ చేసుకోవడానికి ఈ సౌండ్ బార్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఈ సౌండ్ బార్ని అయితే అన్బాక్స్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపిన ఆ వీడియో మీరు చూడపోయిన పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి నుంచి చూస్తే మనకి మీవి ఈరోజు 2 సౌండ్ బార్స్ని అయితే లాంచ్ చేసింది. పోర్టబుల్ సౌండ్ బార్ అనమాట, మినీ సౌండ్ బార్స్. సో ఇందులో ఒకటి వచ్చేసరికి S16, ఇంకోటి S24. S16 వచ్చేసరికి మీకు 16 వాట్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. ఈ అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. మరొకటిసరికి S24, ఇది వచ్చేసరికి మనకి 24 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది అనమాట. సో రెండిట్లోనూ స్పెసిఫికేషన్స్ సేమే ఉంటాయి, సేమ్ ఫీచర్స్ అయితే రెండిట్లో ఉంటాయి. ఒకటి 16 వాట్తో వస్తే ఇంకోటి 24 వాట్తో అయితే వస్తుంది అనమాట. రెండు వచ్చేసరికి మీకు 6 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తాయి. 70% మీరు వాల్యూమ్ మెయింటైన్ చేసినట్టయితే. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే మీకు 16 వాట్ అవుట్పుట్ సౌండ్ బార్ ప్రైస్ వచ్చేసరికి 1299 రూపాయలు ఉంటే S24 24 వాట్ అవుట్పుట్ ఇచ్చేది 1499 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. రేపటి నుంచి వీటిని వీళ్ళు సేల్కి అయితే ఫ్లిప్కార్ట్లోను అలాగే మీవి.comలో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఒకవేళ మీరు మినీ సౌండ్ బార్ గురించి చూస్తున్నారు అనుకుంటే రివ్యూ అలాగే అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసి మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఈ గేమ్ని అఫీషియల్గా మన ఇండియాలో అయితే ఇంకా బ్యాన్ చేయలేదు, కాకపోతే ప్లే స్టోర్ నుంచి అలాగే iOS స్టోర్ నుంచి మాత్రం తీసేశారని ఇప్పుడు స్కై స్పోర్ట్స్ CEO అయితే కన్ఫర్మ్ చేశారనమాట. యాక్చువల్గా టెంపరీగానే ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాన్ అయ్యింది. సో త్వరలో మళ్ళీ ఈ గేమ్ అనేది తిరిగి రాబోతుందని చెప్పి తనైతే కన్ఫర్మ్ చేశాడు. సో యాక్చువల్గా ఇది ప్లే స్టోర్ నుంచి అలాగే యాప్ స్టోర్ నుంచి రిమూవ్ అవుతుందన్న సంగతి క్రాఫ్టాన్కి 1 వీక్ ముందే తెలుసంట. బట్ అసలు వాళ్ళు కూడా ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. సో 1 వీక్ బిఫోరే వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి కొన్ని నోటీసులు అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళైతే ప్రస్తుతానికి దీన్ని సాల్వ్ చేసే పనులు అయితే పడ్డారంట. త్వరలో సెటిల్మెంట్ అయితే జరిగిపోద్ది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ గేమ్ అనేది యథావిధిగా మళ్ళీ ప్లే స్టోర్లోకి యాప్ స్టోర్లోకి అయితే వచ్చేసింది. ఆల్రెడీ iOS యూజర్స్ ఈ గేమ్ని అయితే ఆడలేకపోతున్నారు, ఎందుకంటే iOS సర్వర్ అనేది వేరేగా ఉంటుంది. ఇక అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఏదో రకంగా తంటాలు పడి అయితే ఈ గేమ్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్న వాళ్ళు, కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లోను ఈ గేమ్ అయితే అందుబాటులో లేదు. స్కై స్పోర్ట్స్ CEO చెప్పిన దాని ప్రకారం చూస్తే టిక్టాక్ కూడా మళ్ళీ మన ఇండియాలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారన్నమాట. మరి ఇది చాలా పెద్ద సెటిల్మెంట్ అవ్వబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టిక్టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ త్వరలో ఒక మ్యూజిక్ యాప్ని అయితే తీసుకురాబోతుందంట. సో అది టిక్టాక్ రిలేటెడ్ మ్యూజిక్ యాప్ కావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఆల్రెడీ టిక్టాక్ అనేది ఒక షార్ట్ వీడియో ప్లాట్ఫామ్. ఇది కాకుండా వీళ్ళు స్పోటిఫై అలాగే జియో7 ఇలాంటి ఏవైతే మ్యూజిక్ అప్లికేషన్స్ ఉంటాయో సో వాటికి పోటీగా వీళ్ళు టిక్టాక్ మ్యూజిక్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ నేను అనుకోవడం ఇందాక చెప్పాడు కదా, సో ఈ టిక్టాక్ మ్యూజిక్ ఏమైనా మన ఇండియాలోకి రాబోతుందా, లేకపోతే ఈ మ్యూజిక్ని మన ఇండియాలోకి లాంచ్ చేసే బిఫోర్ టిక్టాక్ని మళ్ళీ మన ఇండియాలోకి ఎంటర్ చేయాలని చూస్తున్నారా? సో చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ 11లో కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్ సపోర్ట్ అందించినట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఎమ్యులేటర్ అని చెప్పొచ్చు. మామూలుగా చూస్తే థర్డ్ పార్టీ ఎమ్యులేటర్స్ని అయితే మనం విండోస్ పీసీస్లో వాడుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనకి బిల్ట్ ఇన్ వీళ్ళు అఫీషియల్ ఎమ్యులేటర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి OnePlus నుంచి OnePlus Ace Pro యాక్చువల్గా ఈరోజు మనకి లాంచ్ అయితే అవ్వాలి చైనాలో. ఇదే మొబైల్ని గ్లోబల్గా చూస్తే OnePlus 10T పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నారు. చైనాలో 4:30కి ఈ లాంచ్ ఈవెంట్ అయితే జరగాలి OnePlus Ace Proది, కానీ ఇది పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రత్యేకించే రీజన్ అయితే ఏమీ వీళ్ళైతే చెప్పలేదు, కానీ త్వరలో మళ్ళీ కొత్త డేట్ని అయితే అనౌన్స్ చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్పారు. ఇక అలాగే మనకి OnePlus 10T గ్లోబల్గా లాంచ్ అయితే వీళ్ళు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈరోజు 7:30కి మనకి OnePlus 10T లాంచ్ ఈవెంట్ అయితే గ్లోబల్గా జరగబోతుంది. మరి ప్రైస్ ఎంత పెడతారు, ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అన్ని తెలిసినాయి. అన్బాక్సింగ్ వీడియో కూడా మనకి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసేసారు. సో జస్ట్ మనకి ప్రైజు అలాగే ఏమైనా ఆఫర్స్ ఏమున్నాయి అనేది అయితే తెలియాల్సి ఉంది. మరి OnePlus Ace Proని ఎందుకు పోస్ట్ పోన్ చేశారో అర్థం కావట్లేదు. మేబీ నేను అనుకోవడం డివైస్ షార్టేజ్ అయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Xiaomi 12T ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయినాయి. ఈ మొబైల్లో మనకి 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ఆల్రెడీ Xiaomi 12 సిరీస్లో మొత్తం 3-4 మొబైల్స్ తెచ్చారు. అది చాలా అన్నట్టుగా Xiaomi 12S అంటూ ఇంకో 2 మొబైల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు Xiaomi 12T అంటూ మళ్ళీ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా Xiaomiకి కానీ రెడ్మీకి కానీ వదిలేయాలి, కానీ A to Z ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో
వీళ్ళ మోడల్ నెంబర్ ముందు కానీ వెనక్కి కానీ వీటిని పెట్టేసి ఎన్ని మొబైల్స్నైనా లాంచ్ చేయగలరు అనమాట వదిలేస్తే. కాకపోతే జనాలు హర్షించరని చెప్పేసి వీళ్ళు పాపం కొంచెం అణిచిపెట్టుకొని కొద్దిగా లాంచ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 8Z ఈ మొబైల్ రేపు అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఈ మొబైల్ సంబంధించిన లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇవి చూడడానికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఒప్పో రెనో 7Z ఉంది కదా, సేమ్ డిజైన్లోనే ఈ మొబైల్స్ని కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఇక అలాగే ఒప్పో A77 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే ఒప్పో లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.56 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. మీడియాటెక్ హెలియో G35 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ వస్తుంది. 4GB ర్యామ్ తోను 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోను 5000 mAh బ్యాటరీతో Android 12 తో ఈ మొబైల్ అయితే ఉంటుంది. 15,499 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఆ ప్రైస్కి G35 ప్రాసెసరా, టూ మచ్ అని చెప్పొచ్చు. సో స్కిప్ చేసేయడమే. ఇక అలాగే ఒప్పో వాచ్ 3 సిరీస్కి సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆగస్టు 10 ఈ నెల 10వ తారీఖున ఈ వాచ్ 3 సిరీస్ని అయితే ఒప్పో లాంచ్ అయిపోతుంది అనమాట. సో మీకు తెలిసిందేగా ఆగస్టు 10వ తారీఖు అంటే శాంసంగ్ అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అక్కడ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 అయితే లాంచ్ చేస్తుంది కదా. సో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ వాచ్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది అనమాట. ఈ వాచ్లో మనకి రీసెంట్గా స్నాప్డ్రాగన్ W5 జనరేషన్ 1 ప్రాసెసర్ని లాంచ్ చేసింది కదా. సో ఆ ప్రాసెసర్ అయితే ఈ వాచ్లో ఉండబోతున్నట్టు తెలిసింది. అలాగే డిస్ప్లే కూడా LTPO డిస్ప్లే అయితే ఉంటుందంట. ECG మానిటరింగ్ సపోర్ట్ కూడా అయితే ఈ వాచ్లో ఉండబోతున్నట్టు తెలిసింది. సో ECG అనేది మనకి యాపిల్ తీసుకొచ్చింది. తర్వాత మనకి ఏ వాచ్లోనూ ఈ ECG అయితే చూడలేదు మనం. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి ఇప్పుడే కదా చెప్పుకున్నాం మనం, శాంసంగ్ ఆగస్టు 10వ తారీఖున అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇక్కడ మనకి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 అలాగే గెలాక్సీ బడ్స్ ప్రో, జెట్ ఫ్లిప్ 4 అలాగే జెట్ ఫోల్డ్ 4 లాంచ్ అయిపోతున్నారు. అయితే రోజుకొకటి రివీల్ అవుతూ అయితే వచ్చింది. ఈ రోజు చూస్తే మనకి గెలాక్సీ వాచ్ 5కి సంబంధించిన ఛార్జింగ్ కెపాసిటీ అయితే బయటకు వచ్చిందనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే ఈసారి వాచెస్ అయితే రాబోతున్నాయంట. ఇందులో మనకి 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసి వస్తే బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువగానే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ని అయితే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే జరగబోతుంది. ఇది కాకుండా మనకి ఫ్లిప్కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసింది. సో ఇది కూడా మీకు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే జరగబోతుంది. సో అప్పటి వరకు వీళ్ళు వెయిట్ చేయడం ఇష్టం లేదనుకుంటా. ఎర్లీ సేలింగ్ కూడా అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు రేపు మీకు ఈ సేల్ అయితే జరుగుతుంది అనమాట. యాక్చువల్గా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి, ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి 5వ తారీఖు నుంచే ఈ సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి, మామూలుగా మెంబర్స్ కాని వాళ్ళకి 6వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ రోజు రేపు అమెజాన్ చూస్తే కిక్ స్టార్టెడ్ డీల్స్ అని చెప్పేసి సేల్స్, ఫ్లిప్కార్ట్ ఏమో బిఫోర్ సేల్ అని చెప్పేసి సేల్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్స్ మీద వాటి మీద ఆఫర్స్ అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. రీసెంట్గానే వీళ్ళు కొన్ని సేల్స్ తీసుకొచ్చారు కదా. సో ప్రైమ్ డే సేల్స్ అని వీళ్ళేమో ఏదో సేల్ అయితే తీసుకొచ్చారు ఫ్లిప్కార్ట్. అందులో ఎటువంటి ఆఫర్స్ అయితే కొనసాగినాయో అయ్యే ఆఫర్స్ అయితే మళ్ళీ కొనసాగిస్తూ వీళ్ళు 2 days బిఫోరే మళ్ళీ సేల్స్ని అయితే స్టార్ట్ చేశారు. ఒకవేళ మీరు ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను కొన్ని మొబైల్స్ లింక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో అది చూసి మీరు అక్కడ నుంచి మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కార్డు యూజ్ చేసి మాత్రమే పర్చేస్ చేయండి. అప్పుడు మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సోనీ లింక్ బడ్స్ WF-L900 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే సోనీ లాంచ్ చేసింది. యూనిక్ రింగ్ డిజైన్ లో అయితే ఈ ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. సో వీటి ప్రైస్ చూస్తే 19,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. రేపటి నుంచి ప్రీ బుకింగ్ అయితే తీసుకుంటున్నారు అనమాట. అంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అయితే ప్రీ బుకింగ్స్ జరిగితే ఆగస్టు 13వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి 14,990 రూపాయలకి అయితే ఈ ఇయర్బడ్స్ అయితే దొరుకుతాయి. ఇది కాకుండా మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్ మీద మీకు ఇంకో 2,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. అంటే మీకు ఇవి 13,000 రూపాయలకి అయితే ఈ బడ్స్ అయితే వస్తున్నాయి. సోనీ లాంటి బ్రాండ్ నుంచి మీకు ఇయర్బడ్స్ కావాలి అనుకుంటే యూనిక్ డిజైన్లో సో వీటి మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ కరెంట్ ఎప్పుడు ఇస్తాడేమో.